హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది పెసరపప్పు అండి. పప్పుతో ముద్దపప్పు. నేను ఇది వీడియో తీయలేదండి, నిన్న నైట్ చేశాను. నేను చపాతీకి రైస్కి వస్తుందని ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని లైట్గా ఆయిల్ వేయకుండా ఫ్రై చేశానండి. బ్రౌన్ రంగు వచ్చే వరకు డ్రై ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ పోసి తగిన ఒక కప్పుకు 2 కప్పుల నీళ్ళు పోసి పప్పును ఉడికించేటప్పుడు వెల్లుల్లి మళ్ళీ పచ్చిమిర్చి వేసేసానండి. పసుపు వేసేసి ఉడికించాను. ఉడికిన తర్వాత పసుపు వేసేసి సాల్ట్ వేసాను. అంతే. ఇలా ముద్దపప్పులాగా ఎలాంటి పోపు లేకుండా కూడా తినొచ్చండి. మనం కొద్దిగా కారం వేస్తానండి. ఇప్పుడు కారం ఇలా ముద్దపప్పుని మనం చపాతీలోకి రైస్లోకి తినొచ్చండి. పోపు వేసుకోవచ్చండి, ఇష్టము. నేను ఇక్కడ పోపు కూడా వేయడం లేదు. ఇంకా చింతపండు కూడా వేయలేదండి నేను ఇందులో. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేసుకోవాలండి. అట్లా. ఇది మట్టి పాత్ర అండి, నేను ఈ మధ్య తెచ్చాను. ఇంకా తెచ్చుకోవాల్సింది కొన్ని. నేను సంక్రాంతి రోజు పొంగల్ చేసినానండి ఇందులోనే. కొత్త పాత్ర ఆ రోజు ఓపెన్ చేసిన. ఇంకా అయిపోయిందండి. నుంచి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు పోపు వేసుకునే కాకుండా ఇలా పోపు లేకుండా ఆయిల్ లేకుండా కూడా వితౌట్ ఆయిల్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. టేస్టీగా కూడా ఉంటుంది చింతపండు లేకుండా. ఇంక ఇది క్యారెట్ రసం కండి. 2 క్యారెట్లు, కరివేపాకు, ఒక చింతపండు రెక్క, కొద్దిగా వెల్లుల్లి, ఇంకా రసం పౌడర్ అండి. ముందుగా క్యారెట్ పొట్టు తీసేసానండి, శుభ్రంగా కడుక్కున్నాను. ఆ తర్వాత ముక్కలు చేసుకొని మిక్సీ మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని మనం రసం తీసుకొని పోపు పెట్టుకోవడమేనండి. ఎప్పుడు రెగ్యులర్ రసాలే కాకుండా ఇలా కూడా మనం ఫ్రూట్స్ తోటి వెజిటేబుల్స్ తోటి కూడా రసాలు తయారు చేసుకోవచ్చండి. ఎంతో హెల్తీగా ఉంటుంది. కట్ చేసుకున్న ముక్కలండి ముందుగా మెత్తగా ఫైన్గా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంక ఇలా గ్రైండ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఇది ఒక్కరికి సరిపోతుందండి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని దీన్ని వడగొట్టుకోవాలండి. ఇలా పిప్పంతా వడగొట్టేసుకోవాలండి. ఒక్కోసారిలా చేసుకోవాలండి. ఒకసారి పిప్పితో సహా చేసుకోవాలి, ఒక్కోసారి పిప్పి లేకుండా చేసుకోవాలి. అన్ని టేస్టులు చూడాలండి. ఒక్క చింతపండు రెబ్బండి, ఇంకా రసం పౌడర్ అండి, పసుపు అన్నీ ఇందులోనే వేసేస్తున్నానండి. ఉప్పు, సాల్ట్, కారం అండి. ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఒకటేసారి వేసేసానండి. రసం మంచి మసాలా ఇచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుందండి. ప్లీజ్ ట్రై ఇట్ అండి.